హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షాలు అయితే చాలా పడుతున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే అయినంత వరకు బయటకు వెళ్ళకండి. ఇక్కడ వచ్చేసి వర్షాకాలంలో కాస్త స్పైసీగా ఉండాలని చట్పటాల దొండె బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, సో అందుకే మష్రూమ్తో చేస్తున్నాను. మా మావయ్య గారు వచ్చారు. ఇది వచ్చేసి మసాలా గినుసుల బాక్స్ అనమాట. సపరేట్గా పెట్టుకోవచ్చు, అన్నీ మిక్స్ కాకుండా. ఎప్పుడు ఏదైనా కావాలంటే ఈజీగా తీసుకోనికి చాలా బాగుంది. ఈ బాక్స్ డీమార్ట్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మష్రూమ్ అనమాట, క్లీన్ చేసుకుని పెట్టి. ఇవన్నీ మసాలా దినుసులు. యాక్చువల్లీ బయటది మసాలా, గరం మసాలా వాడాను, జస్ట్ బిర్యానీ మసాలా ఒకటే వాడతాను అనమాట. సో అందుకే ఇవన్నీ తీసి పెట్టాను. ఆనియన్స్ అయితే, ఉల్లిపాయలు అయితే ఒక 2 తీసుకోండి, పెద్ద సైజు ఉల్లిపాయలు చాలా, అంతే. ఒకటే తీసుకున్నా పర్వాలేదు, అంటే టేస్ట్ బాగా వస్తుంది. కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తే ఆ టెక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ రెసిపీ వచ్చేసి మా తమ్ముడిదండి. మా తమ్ముడు అంటే తన ఓన్ రెసిపీ చేశాడనమాట. కాస్త బయట దొరుకుతుంది, అయినా కాస్త డిఫరెంట్ మిక్స్ చేస్తాడు. సో అందుకే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. బయట కన్నా మా తమ్ముడు టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకే తన ఛానల్ వెంకీ కుక్ బుక్ అని ఉంది, అది ఛానల్ చూసి నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా గినుసులు అన్నీ యాడ్ చేసేసుకోండి. కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బిర్యానీకి కాస్త టేస్ట్గా రావాలంటే ఆయిల్ కాస్త ఎక్కువ పడినా పర్వాలేదు. తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు కాస్త 5 వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మేము చిన్నప్పుడు ఉంటే మా ఇంటి ముందర, మా పిన్ని వాళ్ళ ఇంటి ముందర బిర్యానీ ఆకు చెట్టు ఉండేది. అది గ్రీన్ కలర్, చాలా అంటే ఈ టేస్ట్ కన్నా ఆ టేస్ట్ డిఫరెంట్, సేమ్ బిర్యానీ స్మెల్లే వేరే వచ్చేదనమాట. ఇప్పుడు అలాంటివన్నీ దొరకట్లేదు అనుకోండి. సో అందుకే దీంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేగాక, బిర్యానీ మసాలా అవన్నీ వేగాక ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మేము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటాం కదా, సో అందుకే దీంట్లో పచ్చిమిర్చి 2 వేసుకోండి. ఎక్కువ అయితే మళ్ళీ స్పైసీ ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ మసాలా దినుసులు ఎక్కువ పెడతాయి కదా, సో స్పైసీనెస్ ఉంటుందన్నమాట. ముందుగానే పుదీనా, తర్వాత కొత్తిమీర, తర్వాత 2 పాలక్ ఆకులు వేసి పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని అవన్నీ పేస్ట్ అదే అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఏదైనా మసాలా కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇంట్లోదే, మళ్ళీ బయట గరం మసాలా కాదు, ఇంట్లోదే కాస్త మసాలా ఎక్కువైనా బాగుంటుంది అనమాట. ఎందుకంటే 1 కేజీ రైస్కి ఈ మాత్రమైనా మోతాదు ఉండాలన్నమాట. సో ఇలా చేస్తున్నాను. ఈ మసాలా కాస్త పచ్చి వాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకొచ్చాము. దాంట్లో ఒక 1.5 ప్యాకెట్ వేసి, ఇంకా హాఫ్ ప్యాకెట్ దాంట్లో గ్రేవీ చేసేసాను అంట, మష్రూమ్ గ్రేవీ. దీంట్లో దొన్నె బిర్యానీలో మష్రూమ్ గ్రేవీ అద్దరిపోయిందండి, చాలా టేస్ట్. దీంట్లో పన్నీర్, మష్రూమ్ మసాలాలో పన్నీర్ గ్రేవీ ఉంటుంది కదా, అదే యాడ్ చేసుకుంటాను అనమాట. సేమ్ పన్నీర్ ఇవి ఎలా చేస్తారో అలా. ఇందులో వచ్చేసి పసుపు, ధనియాలు, కారం అయితే కాస్త 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే ఇది అన్ని పచ్చిమిర్చితోనే వస్తుంది కదా, స్పైసీనెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కారం అయితే అవాయిడ్ చేసుకోండి, మళ్ళీ టేస్ట్ కూడా డిఫరెంట్ అయిపోతుంది అనమాట. సో ధనియాల పొడి, గరం మసాలా అయితే యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ ధనియాల పొడి, పసుపు అంతే. తర్వాత ఒక 1.5 లేదా 2 టమాటో వేసుకోండి, చిన్న సైజు. మీడియం సైజ్ అంటే ఒక 1.5 అయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఏ గరం మసాలా యాడ్ చేసుకోవట్లేదు కదండి మేము. సో అందుకే బిర్యానీ మసాలానే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కాస్త బాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడం అంతే. వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కాస్త బాగా మరిగాక వాటర్, రైస్, జీరా రైస్, దీనికి వచ్చేసి సపరేట్ జీరా రైసే దొరుకుతుంది. దాని కాస్ట్ ప్రైస్ వచ్చేసి 170 అంత ఉంటుందన్నమాట, కాస్త రేట్ ఎక్కువే. ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అదే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే దాని స్మెల్, దాని ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకే ఇలా బాగా వేసుకున్న తర్వాత కాస్త బాగా మరిగాక ఒక కల్లుప్పుని వేసుకుంటాను, ఎందుకంటే అది బాగుంటుంది టేస్ట్. ఒక్కొక్క టేస్ట్ దానికే ఉంటుంది అంటారు కదా, అలా అనమాట. ఇలా వేసుకున్న తర్వాత జీరా రైస్ యాడ్ చేసుకొని ఒక్కటే విజిల్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే స్టీల్ది కుక్కర్ కదండి. సో కింద మళ్ళీ బాటంలో ఇది అయిపోతుంది, ఏమంటారు, మాడిపోతుంది అనమాట. సో అందుకే ఒక విజిల్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి, చపాతీ ప్యాన్ పైన ఒక
15 మినిట్స్ పెట్టేసేయండి అంతే చాలు, అయిపోతుంది అనమాట బిర్యానీ. ఆ పక్కన వచ్చేసి నేను గ్రేవీ చేసుకున్నానని చెప్పాను కదండి, టమాటో తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు, తర్వాత గరం మసాలా ఐటమ్ అన్నీ పేస్ట్ చేసుకొని మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ పక్కన వచ్చేసి ఇలా చేస్తున్నాను, రెండు ఒకేసారి చేస్తే పని అయిపోతుంది, ఇలా మా లంచ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇలా బాగా రైస్ వేసుకొని వాటర్ అయితే ఎక్కువ వేసుకోకుండా, ఎందుకంటే అది ఇది కదండి జీరా రైస్, సో అందుకే. ఇక్కడ వచ్చేసి మా మష్రూమ్ గ్రేవీ ఇదైతే బాగా చిక్కబడ్డాక ఆఫ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎమ్మి ఎమ్మి బిర్యానీ, దొండె బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి. అండ్ తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి పెసరపప్పు సొరకాయ, హెల్తీ ఫుడ్ అండ్ డిఫరెంట్ టేస్ట్, తర్వాత చాలా ఈజీ రెసిపీ, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది ఏమంటారు, సొరకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి, దీంట్లో టమాటో ఏవి అవసరం లేదండి. ఉల్లిపాయలు వేసుకొని పసుపు, కారం, జీరా, ధనియాల పొడి, తర్వాత ఉప్పు, అంతే, ఏది లేదు, మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ ఏది లేదు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసరపప్పు. పెసరపప్పుతోనే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ వస్తుంది, చపాతీలో చాలా బాగుంటుంది. సొరకాయ అయితే హెల్దీ, పిల్లలకి వీక్లీ వన్స్ అయినా పెట్టండి. అండ్ చూసారా, ఇంతే. ఇప్పుడైతే పెసరపప్పు నానబెట్టేస్తాం కదండి ఒక 15-20 మినిట్స్, ఆ పెసరపప్పు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. పెసరపప్పు వేసేసుకొని తర్వాత మూత పెట్టేసేయాలి. దీంట్లో చపాతీలో తర్వాత అన్నంలోకి బాగుంటుంది. మా ఇంట్లో వచ్చేసి నేను సోరకాయతో సాంబార్ కూడా చేస్తాను. యాక్చువల్లీ సోరకాయ సాంబార్ కన్నా సోరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చిమిర్చి వేసుకొని చాలా హెల్తీ కూడా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి, సోరకాయ పప్పు అనమాట, పచ్చిమిర్చి వేసుకొని చాలా బాగుంటుంది. సో మా పాపకైతే బాగా జలుబు దగ్గు వచ్చేసిందండి. సో ఎప్పుడు దగ్గుతూనే ఉంది 2-3 డేస్ నుంచి, చాలా హెవీగా వచ్చేసింది ఈసారి అయితే. సో డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చాము, ఇంకా తగ్గుతుంది అంటున్నారు, చూడాలి ఇంకా ఎప్పుడు తగ్గుతుందో. ఈ వర్షాకాలంలో ఎంత మెడిసిన్ వేసినా అది అయితే తగ్గట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని హోమ్ రెమెడీ కూడా ట్రై చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి. ఇక్కడ చూసారు కదండి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, అంతే 4 ఇంగ్రీడియంట్సే యాడ్ చేసేసాను. తర్వాత బాగా కలుపుకొని తర్వాత పెసరపప్పు యాడ్ చేసేసుకోవాలి అంతే అనమాట. ఇది పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, దాంట్లో నెయ్యి వేసేసుకొని తింటే అప్పడంతో. మీరు ట్రై చేయండి ఒకసారైనా. సో హెల్దీ ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను, అంతవరకు చూసేస్తానండి. బాయ్. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూనండి. Take me back to California. I wanna go back to 2018. I wanna go back to when I was happy. So take me back to California.